రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 25న నల్గొండ పట్టణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని రెడ్డి జాగృతి నాయకులు తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 25న నల్గొండ పట్టణంలో జరగనున్న బతుకమ్మ సంబరాల ఏర్పాట్లను రెడ్డి జాగృతి నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కాలనీల నుండి బతుకమ్మలను ఊరేగింపుగా సాయంత్రం 4 గంటల వరకు ఎన్జీ కళాశాల మైదానానికి తీసుకురావాలని కోరారు. పిల్లలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడానికి రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కులాలకు అతీతంగా అందరూ బతుకమ్మలతో వచ్చి వేడుకలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సంబరాలలో ప్రజలు కుటుంబాలతో సహా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, సహ వ్యవస్థాపకులు కొట్టం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జె జగన్మోహన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు అలుగుబెల్లి రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గాదె సైదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు బొబ్బిలి గణేష్ రెడ్డి, కోమటిరెడ్డి అరుణారెడ్డి, కోశాధికారి కోట్ల అశోక్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మందడి సంధ్యారెడ్డి, యువజన అధ్యక్షుడు మైల మురళీధర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ రామిడి శ్రావణిరెడ్డి, కార్యదర్శులు గుండ్రెడ్డి వెంకటరెడ్డి, బీరం స్వాతిరెడ్డి, సంయుక్త కార్యదర్శి కంచరకుంట్ల వెంకటరెడ్డి, జినుగు జ్యోతిరెడ్డి, ప్రచార కార్యదర్శి కేతిరెడ్డి కవితారెడ్డి, బతుకమ్మ సంబరాల ఆహ్వాన కమిటీ కన్వీనర్ నామిరెడ్డి వెంకటరెడ్డి, కో కన్వీనర్లు వంగాల అనిల్ రెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మందడి సంధ్యారెడ్డి, మాది మర్రిగూడెం గ్రామము. నేను జాగృతి నల్గొండ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా మొదటిసారిగా నల్గొండ జిల్లాలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మా జాగృతి సభ్యులందరం కూడా కోరుకున్నాము. ఇక్కడికి వచ్చి మేమంతా కూడా ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. చాలామంది విద్యావంతులు, రాజకీయ నాయకులు కూడాను మన నల్గొండ నుంచే అభివృద్ధి చెందిండ్రు. ముఖ్యంగా మన బతుకమ్మ పండుగ పూలతో దేవుణ్ణి పూజించే పండగ. దీన్ని అందరూ కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా రెడ్డి జాగృతి తరపున నేను కోరుకుంటున్నాను. రెడ్డి జాగృతి పక్షాన నల్గొండలో రేపు అంటే 25వ తేదీ నాడు ఎన్జీ కళాశాల గ్రౌండ్లో పెద్ద మొత్తంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే పట్టణంలో ఉన్న అన్ని కాలనీలలో కూడా తిరిగి ప్రచారం చేయడం జరిగింది, అందరూ పాల్గొనాలని. అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ను పర్యవేక్షణ కోసం ఇక్కడికి రావడం జరిగింది. గ్రౌండ్ అంతా లెవెల్ చేయించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ సంబరాలు రెడ్డి జాగృతి నిర్వహిస్తున్నప్పటికీ కూడా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళని కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కూడా నల్లగొండ జిల్లా అనే చెప్పుకున్నాము. కానీ అందరూ పాల్గొనవచ్చు, ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఆడ మగాని కూడా కాకుండాను. ఇది స్పెషల్గా ఏంటి అంటే ఆడవాళ్ళు జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ప్రతి మహిళ కూడా పాల్గొంటూ దీన్ని దిగ్విజయపరచాలి. దీంట్లో ఒక్కటి ఉంది ఏంటంటే యాడ్ ఇవ్వటము. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఉద్దేశం పెట్టుకున్నారు, కానీ ఇది రెడ్డి అనేటువంటి ఫీలింగ్ కాదు. ప్రతి ఒక్క మహిళను కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలి, అందరూ కూడా భాగస్తులు కావాలి. దీని యొక్క నా పేరు కోమటిరెడ్డి అరుణ, జిల్లా ఉపాధ్యక్షురాలని నేను. మన నల్గొండలో రేపు 25th బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ ఇంటింటికి మేము ప్రచారం చేశాము. కానీ ఇప్పుడు మళ్ళీ న్యూస్ ఛానల్లో కూడా మీరు చూసి చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఉదనం శశికళ, మాది మధురా నగర్. రెడ్డి జాగృతి బతుకమ్మ సంబరాలను దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ గ్రౌండ్ను పర్యవేక్షించడం జరుగుతుంది. అందులో భాగంగా మేమంతా గత 4 రోజుల నుంచి మేము సంబరాల గురించి ప్రతి కాలనీ కానీ ప్రతి ఏరియాలను అన్నిటినీ మేము వెళ్ళి పొట్టు కార్యక్రమంతో అందరికీ మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. కాబట్టి
కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడున్న ఈ న్యూస్ ఛానల్లో కూడా ఇంకెవరైనా అందని వాళ్ళు ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్క సాయంత్రం వచ్చి ఈ సంబరాల్లో పాలుబాగులు కావాలని నేను కోరుకుంటున్నాను. నల్గొండ ప్రజలందరికీ ఆత్మీయ ఆహ్వానం. సాయంత్రం 4 గంటలకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నాము. నల్గొండ ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. వాడవాడన బతుకమ్మతోటి 4 గంటలకు ఎన్జీ కాలేజ్ ప్రాంగణానికి తల్లి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మన పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయడానికి, భవిష్యత్ తరాలకు ఈ సంస్కృతిని వారికి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే. ఈ సంస్కృతిని ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేకమైన బహుమతులను ప్రకటించడం జరిగింది. సో రేపు జరగబోతున్న ఈ బతుకమ్మ సంబరాలలో మీరు పిల్ల పాపలతో మీ కుటుంబ సమేతంతో ఆటపాటలతోటి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక కార్యక్రమంలో నల్గొండ ప్రజలందరూ పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యంగా మహిళా మనులు పిల్ల పాపలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి.